అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చివరి మాట చూడండి, నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాటలు యెహోవా తండ్రి అబ్రహాము గారికి తెలియపరిచిన యొక్క మాటలు. ఈరోజు వాక్య అంశభాగం ఏమిటి అంటే అబ్రహాము కట్టించిన యొక్క బలిపీఠములు. అసలు ఈ బలిపీఠము అనేది ఎందుకు నిర్మించాలి అని అంటే, మనము చదువుకున్న యొక్క వాక్య భాగమును బట్టి చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయంలోనే 24వ వచనము చివరి మాట చూస్తే ఏమని ఉంది అంటే, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించుటకు అని ఉంది, ఆశీర్వదించుటకు అని ఉంది. దేవుడు స్వయంగా మానవుని యొద్దకు వచ్చి ఆ మానవుని దీవించటానికి వస్తాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు అబ్రహాము గారితో దేవుడు పలికిన యొక్క మాట ఏమిటి అంటే, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించటానికి నీవు ఒక బలిపీఠమును కట్టుము అన్నారు. దేవుడు అబ్రహాము గారికి ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాము గారు బలిపీఠములు కట్టారు. ఎన్ని కట్టారు అంటే 4 బలిపీఠములను కట్టి ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారముగా భూ సంబంధమైన యొక్క మానవునికి పరలోక సంబంధమైన దీవెనలు ఇవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మానవుడు కేవలం భూ సంబంధమైన యొక్క ఆశీర్వాదములతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా అందుకున్నాడు. మరి బలిపీఠము అనేది ఎలా నిర్మించాలి అని అంటే, ఆనాడు అబ్రహాము గారితో దేవుడు స్వయంగా చెప్పాడు. ఏమని అంటే, నిర్గమకాండంలోనే 20వ అధ్యాయము 25వ వచనంలో ఏమని ఉందంటే, మలచని రాళ్లతో, ఏ రాళ్లతోనంటే మలచని రాళ్లతో బలిపీఠమును చేయము అన్నారు. అంతేకాకుండా మరి ఇంకొక మాట కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే 26వ వచనంలో ఈ బలిపీఠానికి ఏమి ఉండకూడదు అంటున్నారు అంటే, మెట్లు ఉండకూడదు. ఏముండకూడదని? మెట్లు ఉండకూడదు. దానితో పాటు ఈ బలిపీఠానికి ఎలాంటి పనిముట్లు కూడా తగలకూడదు అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఈ బలిపీఠము అనగా వధస్థలము లేదా వధస్థానము అని పిలువబడుతూ ఉన్నది. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే బలిపీఠము నిర్మించబడి ఉన్నదో అది వధస్థలముగా తెలియపరుస్తూ ఉంది. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ బలిపీఠము ఏమైపోయింది అంటే మన యొక్క హృదయ సమర్పణ అయిపోయింది. బలిపీఠం ఏమైపోయిందంటే మన హృదయ సమర్పణ. ముందుగా మనము బలిపీఠము ఎక్కడ కట్టాలి అంటే మన యొక్క హృదయంలో కట్టాలి. మరి బలిపీఠాలు నిర్మించాలి అంటే ఆనాడు అబ్రహాము గారు గొప్ప శిల్పి, బహుగా నేర్పరి అంటున్నారు, చాలా బాగా కట్టేవాడు. తను దేవుడిచ్చిన యొక్క వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టగానే దేవుడు చెప్పకోకుండానే కృతజ్ఞతా భావంతో అబ్రహాము గారు బలిపీఠాన్ని అక్కడ కట్టించారు. ఈ అబ్రహాము గారిలో ఉన్న యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ బలిపీఠాన్ని ఏదైతే దేవుని కొరకు బలిపీఠము కట్టారో ఆ ప్రత్యేకత ఏమిటి అంటే
ముందుగా దేవుని కొరకు బలిపీఠం కట్టి, ఎలా కట్టారు? రాళ్లతో కట్టాడు ఆయన. అంటే స్థిరత్వం గట్టిగా ఉండడానికి, పర్మనెంట్గా ఉండటానికి రాళ్లతో బలిపీఠం కట్టి తనేం చేశాడో తెలుసండి, ఆ పక్కనే గుడారము ఒకటి వేసుకుని ఆ గుడారంలో ఉండేవాడు. గాలి దుమ్ము వచ్చిందనుకో ఏమైపోద్ది? ఆ గుడారం ఎగిరిపోద్ది. కానీ ఆ బలిపీఠం దేంతో కట్టబడింది? రాయితో కట్టబడింది. చూడండి తన యొక్క సమర్పణ ఎలా ఉంది అంటే, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు అబ్రహాము గారు? దేవునికి ఇచ్చాడు. మళ్ళీ ఇంకో ప్రాధాన్యత ఉంది. అది ఏమిటి అంటే, ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే, కొత్త ప్రదేశానికి వెళ్ళగానే ఆ కొత్త స్థలంలో ఈయన ముందుగా బలిపీఠమును కట్టి ఆ తర్వాత తన సొంత పని చేసుకునేవాడంట, లేదా అక్కడ పక్కనే గుడారం వేసుకునేవాడు. చూడండి, అదే విధంగా యాకోబు గారు కూడా దేవునికి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చారు అన్నది మనం ఇక్కడ అబ్రహాము గారిని యాకోబు గారిని పోల్చి చూస్తే ఈ ఇద్దరి యొక్క జీవితము చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది. అది ఏమిటి అంటే, ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అది ఏమిటో చూడండి. ఇక్కడ ఈ యాకోబు గారు దేవుని కొరకు ఏమి చేశాడు? ముందుగా దేవుని కొరకు బలిపీఠము కట్టలేదు, ప్రాముఖ్యత ఇవ్వలేదు. ముందుగా ఈ యొక్క యాకోబు గారు ఏం చేశారంటే తన కొరకు పాకలు నిర్మించుకున్నాడు. ఏం నిర్మించుకున్నాడని? పాకలు నిర్మించుకున్నాడు. మరి ముందు ప్రాధాన్యత తనకిచ్చుకున్నాడు. చూడండి, తర్వాత ఏం చేశాడు అంటే తన సొంత హస్తములతో, చేతులతో దేవుని కొరకు బలిపీఠాన్ని నిర్మించలా. అబ్రహాము గారు అయితే స్వయాన కష్టపడ్డాడు, ఆయన చెమటొచ్చాడు దేవుని కొరకు. కానీ యాకోబు గారు ఏం చేశారు అంటే ఆయన సొంతంగా కష్టపడలేదు, పని వాళ్ళతో బలిపీఠాన్ని కట్టించాడు. పైగా ముందుగా తన పాకేసుకుని, అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చుకున్నాడు? తనకే ఇచ్చుకున్నాడు, దేవునికి ఇవ్వలా. ఈనాడు చాలామంది యాజకులు, పాస్టర్స్, దైవ సేవకురాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ముందుగా గృహం కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారండి. ఆ తర్వాత ఏం చేస్తారు? దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ అబ్రహాము గారు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు అంటే దేవునికి ఇచ్చారు. యాకోబు గారు ఎవరికి ఇచ్చారు? తనకిచ్చుకున్నాడు, దేవునికి రెండో ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు వాక్య భాగాంశంలో మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారు కట్టించిన యొక్క బలిపీఠములు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై బలియాగమైన తరువాత మనము బలిపీఠములు ఎక్కడ కట్టాలి అంటే మన యొక్క హృదయంలో బలిపీఠములు కట్టాలి. మరి పాత నిబంధన గ్రంథము ప్రకారము అబ్రహాము గారు కట్టించిన యొక్క 4 బలిపీఠములు దేనికి సాదృశ్యముగా ఉన్నవి అన్నది మనము ధ్యానించబోచు ఉన్నాం. ఈ 4 బలిపీఠములలో మొదటి బలిపీఠము చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, చూడండి అక్కడ మాట ఏమనుంది? యెహోవా ఎవరికి ప్రత్యక్షమయ్యారు? అబ్రహాము గారికి ప్రత్యక్షమై ఏమంటున్నారంటే, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా, దేవుడు అబ్రహాం గారికి చెప్తున్నాడు, ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తున్నా అని చెప్తే, అబ్రహాము గారు ఏం చేశారు అంటే అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, జాగ్రత్తగా చూడండి అన్నమాట, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అంటే అబ్రహాము గారికి దేవుడు కనిపించాడు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేశాడు. ప్రత్యక్షమైనప్పుడు చూడండి, ప్రత్యక్షమైన యెహోవా ఒక బలిపీఠమును కట్టించెను. అబ్రహాము గారికి దేవుడు స్వయంగా ప్రత్యక్షమైతే, కనపడి మాట్లాడితే, వెంటనే అబ్రహాము గారు ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని కట్టించారు. ఇప్పుడు ఈ బలిపీఠానికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే ప్రత్యక్ష బలిపీఠము. స్వయంగా దేవుడే
అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యారు కాబట్టి ప్రత్యక్షమయ్యి వాగ్దానం ఇచ్చారు. అదేమిటి? నీ సంతానాన్ని నేను దీవిస్తున్నా, అదేవిధంగా ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తున్నా అని దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, కనిపించి మాట్లాడారో, ప్రత్యక్షమయ్యారో, అబ్రహాము గారు ఏం చేశారంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించి దానికి ఏమని పేరు పెట్టారంటే ప్రత్యక్ష బలిపీఠము. ఏ బలిపీఠం అండి? ప్రత్యక్ష బలిపీఠము. ఈ ప్రత్యక్ష బలిపీఠము కూడా మన హృదయంలో ఉండాలి. ఎలాగా? దేవుడే మనతో మాట్లాడాలి, మన హృదయంతో మాట్లాడాలి. ఆ మాట్లాడే యొక్క అవకాశం మనం కల్పించుకోవాలి. అప్పుడు మనము కూడా అబ్రహాము గారు లాగా ప్రత్యక్ష బలిపీఠంను కట్టవచ్చు. ఈ అబ్రహాము గారు ఈ ప్రత్యక్ష బలిపీఠము ఎక్కడ కట్టారు అంటే షేకెము అనే యొక్క ప్రాంతంలో కట్టారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ బలిపీఠము కట్టించారు కాబట్టి దీనికి ప్రత్యక్ష బలిపీఠము అని చెప్పబడుతుంది. ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటి? దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అబ్రహాము గారు దేవునికి బయలుపరుచుకోలేదు. దేవుడే ఎవరికి బయలుపరుచుకున్నారు? అబ్రహాము గారికి బయలుపరుచుకున్నారు. కాబట్టి దానిని ఏమని పిలువబడుతుంది అంటే ప్రత్యక్షత బలిపీఠము అని తెలియపరుస్తూ ఉంది. దేవుడు మొదటి నుంచి ఆది నుండి అంతము వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చేంత వరకు కూడా ప్రత్యక్షమవుతూనే ఉన్నారు, ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఎవరి కాలంలో దేవుడు అంతగా ప్రత్యక్షం అవ్వలేదు అంటే ఏలి యొక్క కాలంలో కనిపించలేదు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కువ సార్లు అన్ని సందర్భాలలో ప్రతిసారి కూడా యెహోవా తండ్రి ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. అలా ప్రత్యక్షమైన వారిలో ఒక బాలుడైన ఆ బాలుడు ఎవరు అంటే సమూయేలు. ఆ సమూయేలుతో ఏమని చెప్తున్నారు అంటే అప్పుడు సమూయేలు తిరిగి దేవునితో ఏమన్నాడు? ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవివ్వండి అన్నాడు. అలా ఎంతోమందికి డైరెక్ట్గా ప్రత్యక్షమైన దేవుడు ఆనాడు అబ్రహాము గారికి కూడా ప్రత్యక్షమై ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించాడు. మరి మనము ఎలా ఉన్నాం? మన యొక్క ప్రత్యక్ష బలిపీఠము ఎలా ఉంది? ఇప్పుడు స్వయంగా దేవుడే ఆనాడు అబ్రహాము గారితో ప్రత్యక్షమైనట్టుగా మనతో కూడా ప్రత్యక్షం అవ్వాలి అంటే, కనబడి మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? మనము కూడా ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠము ఏమిటి అంటే మన చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉండాలి. దాన్ని తెరిచి ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు వాక్య ధ్యానము చేస్తావో డైరెక్ట్గా దేవుడే నీతో మాట్లాడతాడు. నువ్వు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోకుండా, చదువుకోకుండా, ధ్యానించుకోకుండా వదిలివేస్తే దేవుడు నీతో మాట్లాడడు. మరి అబ్రహాము గారితో మాట్లాడినట్టుగా ఈ రోజుల్లో దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. మరి మనము అలా చేస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోవాలి, చదువుకోవాలి. అది మొదటి బలిపీఠము. రెండవ బలిపీఠము అబ్రహాము గారు కట్టించింది ఏమిటి అంటే ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనములో చూద్దాం. ఆదికాండము అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము గారు బేతేలు ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ కట్టుకోలే, లేకపోతే ఒక రాయితో ఇల్లు కట్టుకోలే. ఏం చేశాడంటే ముందుగా పక్కనే ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం వేసుకుని ఆ బేతేలు అనే ఒక ప్రదేశంలో ఏం చేశాడు అంటే దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడండి.
మొదటి ఎక్కడ కట్టాడు? ఈయన షేకెంలో కట్టాడు. రెండవది బేతేలులో బలిపీఠాన్ని నిర్మించారు. బేతేలు అనగా అర్థం ఏమిటి అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు ఈయన ఎందుకు రెండవ బలిపీఠం కట్టారు? ఈ రెండవ బలిపీఠానికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే ప్రార్థనా బలిపీఠము. ఏ బలిపీఠం అండి? ప్రార్థనా బలిపీఠము. ఎందుచేతనంటే అక్కడ చూడండి, మనం చదువుకున్న యొక్క వాక్య భాగమును బట్టి చూస్తే అక్కడ ఏమని ఉంది? పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి యెహోవా బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము గారు ఏం చేశారండి? అక్కడ ప్రార్థన చేశారండి, దేవునికి ప్రార్థన చేశారు. కాబట్టి అక్కడ ఆ బలిపీఠానికి, రెండవ బలిపీఠానికి ఏమని పేరు పెట్టబడింది అంటే ప్రార్థనా బలిపీఠము. మరి యెహోవా అబ్రహాముతో మాట్లాడితే అక్కడ మొదటి బలిపీఠము ప్రత్యక్షత బలిపీఠము అని కట్టారు. రెండవదిగా చూస్తే ఇక్కడ యెహోవాకి అబ్రహాము గారు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనతో స్వయంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడారు కాబట్టి ఈ రెండవ బలిపీఠానికి ఏమని పేరు పెట్టారంటే ప్రార్థనా బలిపీఠం. మరి మనం ఏ విధమైన బలిపీఠము కడుతూ ఉన్నాం? మన యొక్క జీవితంలో ఈ ప్రార్థన బలిపీఠం ఉందా అంటే మనము ప్రార్థన చేసుకుంటున్నామా? ఎవరు ఆయనకి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఇలాంటి బలిపీఠాలు ఉంటాయి. ఎవరు ప్రార్థించరో వారికి బలిపీఠాలు ఉండవు. మనం కష్టపడి రాళ్లతో కట్టవసరం లేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థించావు అనుకో, నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని కడతావు. చూసారా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నువ్వు వాక్యము చదివి ధ్యానించావు అనుకో, స్వయంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. కాబట్టి దాన్ని ఏమని బలిపీఠము, నువ్వు ఏ బలిపీఠాన్ని కడతావు? ప్రత్యక్ష బలిపీఠము కడతావు. కానీ మనము ప్రార్థించుకోకుండా విడిచిపెట్టేస్తే దేవుడు మనతో మాట్లాడడు. మనం ఎలాంటి బలిపీఠంలో కట్టలేం. నెహమ్యా జీవితంలో 2 మంచి పనులు చేశాడు ఆయన. మొదటి పని ఏమిటి అంటే దేవుని పని, రెండవ పని ఏమిటి అంటే ప్రార్థన. ఈ రెండు కూడా సమానంగా చేసుకుంటూ వెళ్ళాడు నెహమ్యా. అందుచేతనే తను దేవుని పని చేస్తూనే, ఇంకొకటి దేవునికి ప్రార్థిస్తూనే తను జీవించాడు. కాబట్టి తను ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా సరే ఎలాంటి ఆటంకము లేకోకుండా పూర్తయిపోయేదంట. అలాగే యెరూషలేము గోడలు తను కట్టించడం మొదలుపెట్టినప్పుడు సుమారుగా 52 దినాలలోనే, 52 రోజులలోనే యెరూషలేము యొక్క ప్రాకారమును నిర్మించాడు నెహమ్యా. అలాగే మనము కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో మొదలు పెట్టాలి. ప్రార్థన లేమి, మనలో ప్రార్థన లేదనుకోండి, అది పాపమే. నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అంటాం. చూసారా? ప్రార్థన చేయకపోతే ఏంటంట? పాపమే అని ఎవరన్నారు అంటే భక్తుడైన సమూయేలు గారు అన్నారు. ప్రార్థించడం ద్వారానే మనము ప్రార్థన అనేది నేర్చుకుంటాం. అలాగే ఈ ప్రార్థన అనేది విశ్వాసకి గొప్ప బలం. ఈ ప్రార్థన అనేది విశ్వాసకి గొప్ప ప్రాకారము, ఒక గోడ లాంటిది. ప్రార్థించడం ద్వారానే మనము ప్రతిఫలం పొందుతామండి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే మనం ఒక మొబైల్ తీసుకుని మన ఫ్రెండ్స్కో లేకపోతే బంధువులకో టకటక నెంబర్లు కొట్టేసి ఫోన్లో మాట్లాడేసుకుంటాం. 1 గంట 2 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. అలాగే దేవునికి కూడా మొబైల్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది దేవునికి. అదేంటో తెలుసా? 333. దేవుని ఫోన్ నెంబర్ ఎంత అండి? 333. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఉందంట. ఆ ఫోన్ నెంబర్కి మనం కొడితే ఇర్మియా గ్రంథము 33వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నారు. చూసారండి? దేవుడే చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నాకు రింగ్ చేయి, నాకు కాల్ చేయి, నేను నీకు రిప్లై ఇస్తా, సమాధానం ఇస్తా అంటున్నారు.
అందుచేత మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో ఆయనకి మొరపెట్టాలి, ఆయనకి ఫోన్ చేయాలి. ఇంకొకటి ఏమిటి అంటే మనం ప్రార్థన ఎలా చేస్తాము, ఎంత అందంగా చేశాము, సుదీర్ఘంగా చేశాము, ఎంత శ్రావ్యంగా చేశాము, ఎంత జ్ఞానయుక్తంతో చేశాము అన్నది దేవుడు చూడడు. నీ హృదయము నుండి, చూసారండి, అడవుడిగా కాకుండా నీ హృదయము నుండి, హృదయాంతరంగము నుండి నీవు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టావో, ప్రార్థన చేశావో, అది ఎంత చిన్న ప్రార్థన అయినా సరే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. ఒక చిన్న పాప అంట భోజనం చేసే ముందు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుని భోజనం చెయ్యి అని చెప్పారంట చిన్న పిల్లకి. ఆ చిన్న పిల్ల పాప భోజనం చేసే ముందు దేవునికి ప్రార్థన చేయమని అడిగితే ఏమందో తెలుసా? దేవా బొవ్వా ఆమెన్ అందంట. ఏమందే? దేవా బొవ్వా ఆమెన్. దేవుని పిలిచింది, మధ్యలో ఏమంది? ఫుడ్ బొవ్వ అందే, చివరిగా ఏమంది? ఆమెన్. అలాగే మనం చేసే ఒక ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుడు ఆలకించే విధంగా కనిపించాలి అది. అంతే తప్ప మనం హడావుడిగా లేకపోతే గంటలు చేసిన మన హృదయాంతరంగం నుండి ప్రార్థన అనేది లేకపోతే దేవుని యొద్దకు వెళ్ళదు. మరి ఇక్కడ అబ్రహాము గారు కట్టించిన యొక్క మొదటి బలిపీఠము ఏమిటి అంటే ప్రత్యక్ష బలిపీఠము. రెండవ బలిపీఠము ఏది అంటే ప్రార్థనా బలిపీఠము. మూడవ బలిపీఠం చూద్దామండి. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము చూడండి. 18వ వచనంలో ఏమని ఉందంటే, అప్పుడు అబ్రహాము హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. చూసారండి, హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. అబ్రహాము గారు ఈ మూడో బలిపీఠానికి ఏమని పేరు పెట్టారు అంటే ఆశీర్వాద బలిపీఠము. ఎందుకు ఆశీర్వాద బలిపీఠము అని తెలియపరుస్తున్నారు అంటే, ఈ హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో ఆయన దిగినప్పుడు అక్కడ బలిపీఠం కట్టే ముందు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుంది. ఏమనంటే, ఇసుక రేణువులే నిన్ను దీవిస్తాను అని దేవుడు అబ్రహాము గారితో చెప్పాడు. ఇసుక రేణువులు అంటే మనం ఇసుకను లెక్క పెట్టామనుకోండి, ఇసుక రేణువులను లెక్క పెట్టామనుకోండి, అంత సంతానాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము గారికి వాగ్దానం చేశాడండి. మరి ఇసుకను లెక్క పెట్టడం సాధ్యమేనా? సాధ్యం కాదు, చాలా కష్టం. అంటే అంత సంతానాన్ని నేను నీకు ఇస్తున్నా, నీ కుటుంబాన్ని ఎవరైనా లెక్కించగలరా అని దేవుడు అంటున్నాడు. లెక్కించలేరు, ఇది అసాధ్యం. అలా అసాధ్యమైన ఎవరైతే అంత ఇసుక రేణువులను లెక్కించలేరో అంత సంతానాన్ని నీకిస్తున్నా అని దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడండి అబ్రహాము గారికి. అంతేకాకుండా మళ్ళా ఆకాశం వైపు చూడు అబ్రహమా, అదిగో నక్షత్రములు, వాటిని లెక్కబెట్టు అన్నాడు. లెక్క పెడతామండి? లెక్క పెట్టలేం. అలాగే నక్షత్రము వలె నీ యొక్క సంతానాన్ని నేను వృద్ధి చేస్తున్నా, ఆశీర్వదిస్తున్నా అని చెప్పినప్పుడు ఇక్కడ కృతజ్ఞతాభావంతో దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాము గారు మూడో బలిపీఠాన్ని అక్కడ కట్టించారు. ఆ బలిపీఠానికి ఏమని పేరు పెట్టారు అంటే ఆశీర్వాద బలిపీఠము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని దీవిస్తే మనం ఏ బలిపీఠం కట్టాలి? మనం ఏ బలిపీఠం కట్టాలి? ఆశీర్వాద బలిపీఠము కట్టాలి. అంటే కృతజ్ఞత బలిపీఠము కట్టాలి. ఎక్కడ కట్టాలి? మన హృదయంలో కట్టాలి. దేవుడు నాకు చాలా మేలు చేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా పిల్లలను దీవించాడు, ఆయన తన యొక్క సంరక్షణలో ఉంచుతున్నాడు అని కృతజ్ఞతాభావంతో మన హృదయంలో ఈ ఆశీర్వాద బలిపీఠము అనేది కట్టాలి. మరి అబ్రహాము గారికి దేవుడు 2 రకములైన ఆశీర్వాదములు ఇచ్చాడు.
ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము, రెండు పరలోక సంబంధమైన ఆశీర్వాదము. భూమి మీద ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము గారు, పరలోకంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ అబ్రహాము గారికి కలిగిన యొక్క ఇద్దరు కుమారులు ఎవరు వారు? ఇస్సాకు, ఇస్మాయేలు. ఈ ఇస్సాకుకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు అంటే పరలోక ఆశీర్వాదం ఇచ్చాడు. దాంతోపాటు భూలోకాన్ని ఇచ్చాడు, కానీ ఎక్కువ దేన్ని ఇచ్చాడంటే పరలోక ఆశీర్వాదం ఇచ్చాడు. ఇస్మాయేల్కి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? భూలోక ఆశీర్వాదములు ఇచ్చాడు. కానీ అబ్రహాము గారు రెండూ పొందారు. అందుకే కృతజ్ఞతా భావంతో అబ్రహాము గారు మూడవ యొక్క బలిపీఠము కట్టారు. దానికి ఏమని పేరు పెట్టబడింది అంటే ఆశీర్వాద బలిపీఠము. పైగా ఇక్కడ ఆ స్థలంలో అబ్రహాముగా ఇరువురు కుమారులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇస్సాకు, ఇస్మాయేలు, వీరి కంటే అబ్రహాము గారు ఎక్కువగా దీవించబడ్డారు. తన కుమారుల కంటే అబ్రహాము గారు ఎక్కువగా దీవించబడ్డారు. ఎక్కడ కనిపిస్తుంది అంటే 12వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాము గారు ఏ విధమైన ఆశీర్వాదములు దేవుని నుండి పొందుకున్నాడో చూడండి. అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ దేశమునిచ్చదనని చెప్పగా కట్టెను, బయలుదేరి రెండవ వచనంలో చూడమ్మా, 2వ వచనం 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసేదను. చూడండి ఆశీర్వాదాలు చూడండి, 7 విధాలుగా ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆశీర్వాదము. అవి ఏమిటి అంటే నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను రెండోది నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించుదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. చూసారండి, ఒక్క ఆశీర్వాదములో 7 విధములైన ఆశీర్వాదములు కలిసి ఉన్నవి. అంటే తన కుమారుల కంటే తండ్రి ఎక్కువగా దీవించబడ్డాడు. మరి మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలి అంటే మన హృదయములో ఆశీర్వాద బలిపీఠము కట్టాలి. ముందుగా ఈ ఆశీర్వాద బలిపీఠము ఎలా కట్టాలి అంటే కృతజ్ఞతా భావంతో కట్టుకోవాలి. ఇది 3వ బలిపీఠం. 4వదిగా చూద్దాం. ఆదికాండము 22 9వ వచనము చూడండి. ఆదికాండము 22 వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలండి. ఇప్పుడు చెప్పాలి, ఈ బలిపీఠం ఏ బలిపీఠం? సమర్పణ బలిపీఠం. సమర్పిస్తున్నాడు అబ్రహాము గారు. ఎవరిని? కుమారుణ్ణి. తన కుమారుణ్ణి ఇస్సాకు గారిని బలిమ్మని దేవుడు అడిగినప్పుడు ఇంకా అస్సలు ఆలోచించలేదంట. అబ్రహాము గారికి ప్రత్యక్షమై దేవుడు, ఇదిగో మొరియాని యొక్క దేశానికి, పర్వతానికి వెళ్ళు, ఆ ప్రదేశానికి వెళ్ళు, మొరియాని యొక్క దేశానికి వెళ్ళు, నేను చూపించే యొక్క పర్వతం పైకెక్కు, అక్కడికి వెళ్ళి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము గారు ఇస్సాకును వెంట పెట్టుకుని ఆ యొక్క పర్వతం పైకెక్కి ఏం చేస్తున్నారు అంటే అక్కడ ముందుగా ఒక బలిపీఠాన్ని కట్టాడు ఆయన. ఆ బలిపీఠమే సమర్పణ బలిపీఠం. తన కుమారుని సమర్పిస్తూ ఉన్నాడు. కట్టెలు పేర్చి చక్కగా నీట్గా ఆ బలిపీఠం పైన పెట్టి ఇస్సాకు గారిని బంధించి పడుకోబెట్టి ఇంకా ఆహుతి చేయబోతుండగా చూసారండి, ఇక్కడ అబ్రహాము గారు 4వ బలిపీఠము ఏమిటి అంటే సమర్పణ బలిపీఠం. దేవునికే సమర్పించేసుకుంటున్నారు. ఇంకా భయపడలేదు, వెనుతిరగలేదు. పైగా ఈ సమర్పణ బలిపీఠం ఎక్కడ కట్టారంటే ఆయన అన్య దేశాలలో కట్టారు. మొరియా దేశము అన్య దేశం ఇది. మరి అలాంటి అన్యులున్న యొక్క దేశంలో
అబ్రహాము గారు దేవుని ఎంతగా స్తుతించి ఆరాధించారో చూడండి. పైగా ఈ సమర్పణ బలిపీఠము ఏదో ఇసుకుంటూ ఇచ్చావులే, తీసుకుంటున్నావు కదా, మళ్ళా తిరిగి లేక నాకు సంతానము కలిగితే మళ్ళా తిరిగి ఇచ్చేయమంటున్నావా అని గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఎవలా ఎంత క్రమశిక్షణతో, డిసిప్లిన్ అంటాం దీన్ని, క్రమశిక్షణతో పైగా త్యాగముతో ఆ యొక్క బలిపీఠాన్ని అబ్రహాము గారు కట్టిస్తున్నారు. ఎలా అంటే ఆ క్రమశిక్షణ త్యాగం ఎలా ఉంది అంటే, దేవుడు చెప్పిన వెంటనే ఉదయాన్నే తెల్లవారుజామున లేచాడంట అబ్రహాము గారు. ఏమండి, తెల్లవారుజామున లేచాడు, భార్యకు చెప్పలా, ప్రయాణం చేస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమండి, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 3 దినాలు నడుస్తూ వెళ్ళారు. ఎంత కష్టమండి మరి, 3 దినాలు ప్రయాణం చేశారు వాళ్ళు. పైగా ప్రేమతో ఇస్సాకును బలి ఇవ్వటానికి అంగీకరించారు అబ్రహాము గారు. ఆ ప్రేమతోనే, ఆ సమర్పణతోనే కట్టెలు పేరుస్తూ ఉన్నారు. ఒక కట్టి మీద ఇంకొక కట్టి వేస్తూ అలా పేరుస్తూ ఉన్నారు మంట వేయడానికి. దాని మీద ఇస్సాకు గారిని పడుకోబెట్టి మరి తగలబెట్టడానికి, బలి ఇవ్వడానికి. ఏమండి, ఇక్కడ చక్కగా ఆ బలిపీఠాన్ని తయారు చేశాడు అబ్రహాము గారు. మరి మనము కూడా దేవుని కొరకు సమర్పణ బలిపీఠము అనేది కట్టుకోవాలి. ఎక్కడ? మన యొక్క హృదయంలో సమర్పణ బలిపీఠము కట్టుకోవాలి. చివరిగా ఇంకొక బలిపీఠమును చెప్పి నేను ముగించబోతూ ఉన్నా. అబ్రహాము గారు కట్టించిన యొక్క 4 బలిపీఠములు. ఇప్పుడు 5వ బలిపీఠము ఏమిటి అంటే, అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు గారు కూడా ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అంటే తండ్రికి ఏ లక్షణాలు ఉంటే మాట్లాడతలా చెప్పాలి. తండ్రికి ఏ లక్షణాలు ఉంటే కొడుకే ఆ లక్షణాలు వస్తాయి. తల్లికి ఏ లక్షణాలు ఉంటే కొడుకి కూతురికి ఏ లక్షణాలు ఉంటాయి. సింపుల్గా తల్లిదండ్రులు ఏ లక్షణాలు కలిగి ఉంటే వారి యొక్క పిల్లలు కూడా ఏ లక్షణాలు కలిగి ఉంటారని అవే లక్షణాలు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు. తల్లిదండ్రులు చెడ్డ స్వభావంతో ఉంటే, చెడ్డ ప్రవర్తనతో ఉంటే పిల్లలు కూడా అలాంటి చెడ్డ ప్రవర్తనతోనే ఉంటారు. ఇక్కడ అబ్రహాము గారి యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఏ విధంగా ఆయన విధేయుడై ఉన్నాడో అదే విధంగా కుమారుడైన ఇస్సాకు గారి కూడా అదే విధంగా దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనము చూస్తే, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చాలండి, ఇక్కడ మనం అబ్రహాం గారి గురించి ముందుగా చెప్పుకున్నాం. ఏంటిది? అబ్రహాం గారు ముందు బలిపీఠం కట్టి తర్వాత గుడారం వేసుకున్నాడు పక్కన. ఆ గుడారం కూడా ఏంటంటే క్లాత్తోనో సంథింగ్ బరకంతోనే వేసుకునేది గుడారం. అవసరమైతే అలా లేపి ఇంకో సాట వేసుకోవచ్చు. ఇక్కడ ఇస్సాకు గారు కూడా ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి, ముందుగా ఏం చేశాడు ఇస్సాకు గారు? బలిపీఠాన్ని కట్టారు. అబ్రహాం గారు కూడా సేమ్ టు సేమ్ బలిపీఠాన్ని కట్టారు. యెహోవా నామమున ప్రార్థన చేసి, అబ్రహాం గారు కూడా అదే విధంగా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇస్సాకు గారు కూడా యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏం చేశారు అంటే, అబ్రహాం గారు గుడారం వేసుకున్నాడు. అలాగే ఇస్సాకు కూడా అక్కడ గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు యొక్క దాసులు అక్కడ బావి తవ్వేరి. నుయ్య, బావి అంటే ఏంటంటే నుయ్య. ఈ అబ్రహాము గారికి బలిపీఠాలు కట్టే అలవాటు ఎలా ఉందో తన కుమారుడు కూడా అలవాటు వచ్చేసింది. చూసారండి, తండ్రికి ఉన్న యొక్క అలవాటు ఎవరికి వచ్చిందండి? కుమారుడికి వచ్చింది. తన యొక్క తండ్రి మార్గంలోనే కుమారుడు నడిచాడు. మనం నడిచే మార్గంలోనే మన పిల్లలు నడుస్తారు. మనం ప్రార్థిస్తే పిల్లలు ప్రార్థిస్తారు. మనం మంచి సంఘ కార్యాలలో మనం పాల్గొంటే, దేవుని పనిలో మనం పాల్గొంటే మన పిల్లలు కూడా పాల్గొంటారు. ఇప్పుడు ఆలయానికి మన పిల్లల్ని తీసుకొచ్చాం. నువ్వు మోకరించి ప్రార్థిస్తుంటే వాళ్ళు కూడా చూస్తారా అనమాట. మా మమ్మీ మా డాడీ మోకరించారు, నేను కూడా మోకరిస్తా అని వాళ్ళు కూడా మోకరిస్తారు. నువ్వు ప్రార్థిస్తే వాళ్ళకి రాకపోయినా సరే లాస్ట్లో ఆమె అంటారు.
మనమంతా ప్రార్థించిన తర్వాత లాస్ట్లో ఆమేన్ అంటే మన పక్కన పిల్లలు ఏమంటారు? ఆమేన్ అంటారు. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలకు కూడా అయ్యే వస్తాయి ఫ్యూచర్లో. మన ప్రవర్తనే, మన జీవితమే పిల్లలకు వస్తుంది. జాగ్రత్త. అందుచేత పిల్లలను ఏ విధంగా పెంచుకోవాలో ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రవర్తన పిల్లలకి వస్తుంది కాబట్టి మీరు మంచి మార్గంలో నడువుడి అని తల్లిదండ్రులకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు గారు, అబ్రహాము గారు మంచి మార్గంలో నడిచాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు, స్వయంగా దేవునికి ప్రార్థించాడు. అందుచేత అబ్రహాము గారికి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇస్సాకు కూడా తన యొక్క తండ్రి మార్గంలో నడిచాడు. ఆ బలిపీఠాలు ఏవైతే కట్టాడో అన్ని కట్టలేదు, కానీ ఒక బలిపీఠం మాత్రం ఇస్సాకు గారు కట్టారు. ఇప్పుడు ఈనాడు తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? నీతిగా చెప్తారు నీతులు. ఆ నీతులు ఏంటో తెలుసా? ఒరే బాబు, మాకేదో తెలిసి తెలియక మేము ఇష్టం వచ్చినట్టు జీవించేసాం, తప్పులు చేసేసాం, చెడు మార్గంలో నడిచాం, మీరన్నా సక్రమంగా ఉండండిరా అంటారు. అంటే నేనేమో చెడ్డగా ఉన్నాను, నువ్వు మంచిగా ఉంటే అంటే ఉంటాడా కొడుకు? ఉండడు. మనం ఎలా ఉండాలి? వాళ్ళకి ఆదర్శంగా కనిపించాలి. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. కానీ ఆ నీతి కార్యాలు చెప్పే బదులు మనం చేసి మన పిల్లలకి చూపించుకోవాలి. అలా కాకోకుండా మన పిల్లలు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, మేము ఎలా ప్రవర్తించినా పర్లేదు, వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలంటే ఉండరు. వాళ్ళు కూడా మనలాగే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మరి తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ అబ్రహాము గారు ఒక తండ్రిగా తన యొక్క బాధ్యతను నెరవేర్చారండి. మరి తనే కాకోకుండా తన యొక్క సంతానాన్ని ఏ విధంగా క్రమశిక్షణలో పెంచారు, భక్తిపూర్వకంగా పెంచారు, దేవునికి కృతజ్ఞత భావంతో వాళ్ళు ఉండే విధముగా, మెలుచుకునే విధముగా మరి పెంచాడు. మరి ఇస్సాకు గారు ఆ విధంగానే మరి తన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ద్వారా తను కూడా అదే లక్షణములు కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దీవించబడ్డాడు. మరి చూసారండి, 100 దీవించబడ్డాడు ఇస్సాకు గారు. కరువు కాలంలో కూడా ఇస్సాకు గారు దీవించబడ్డారు. అందరికీ పంటలు పండలేదు కరువు కాలంలో. కేవలం ఎవరికి పండిందండి? ఇస్సాకు గారికి మాత్రమే పంటలు పండింది. ఎందుచేతనంటే దేవుని యొక్క మార్గంలో నడిచాడు కాబట్టి. మనము కూడా మన హృదయాలలో, ఇప్పుడు మనం పెద్ద రాళ్ళలోకి తీసుకెళ్ళి బలిపీఠానికి కట్టవసరం లేదు. ఎక్కడ కట్టాలి మనం బలిపీఠం? మన యొక్క హృదయంలో బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠము ఏమిటి అంటే ప్రత్యక్ష బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము, 3వది ఏంటండి? ఆశీర్వాద బలిపీఠము, 4వది సమర్పణ బలిపీఠము. ఈ 4 బలిపీఠాలు కట్టుకోవాలి. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు కట్టిన యొక్క బలిపీఠానికి ఏమని పేరు పెట్టబడింది అంటే మాదిరి బలిపీఠము. ఏ బలిపీఠం అండి? మాదిరి. మాదిరి అంటే తన యొక్క తండ్రి మాదిరి. తండ్రి ఏ విధంగా ప్రవర్తించి ఉన్నాడో ఆ మాదిరిగానే ఇస్సాకు గారు కూడా బలిపీఠాన్ని కట్టుకున్నాడు. మరి మనము కూడా అదే విధంగా మరి దేవుని యందు మరి జీవించడానికి, భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనములనైనా, స్తుతులు, స్తోత్రములు. ఇదిగోనైనా ఆనాడు అబ్రహాము గారితో స్వయంగా ప్రత్యక్షమై మాట్లాడిన దేవా, ఈనాడు తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడుచూ ఉన్నావు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ఉన్నావు. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.